జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మావోయిస్టుల కుటుంబ సభ్యులను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. ఆత్రం లచ్చన్న వదిన అన్న కొడుకును బాగున్నావా అంటూ ఆప్యాయంగా మాట్లాడి వారి జీవనోపాధి కుటుంబ వివరాలను ఏసీపీ తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రభుత్వం సహకరిస్తుందని ఏసీపీ లచ్చన్న కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కోటపల్లి సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 60 ఏళ్ల వయసులో చాలా కష్టాలకు నష్టాలకు ఓర్చుకుంటూ రావడం పడకున్నామా మేము మీకోసమే వచ్చినాము. పిల్లలే బాబా పోయి ఎమ్మెల్యే గారు చెప్పి డబ్బులు చెప్పి ఆత్రం లచ్చన్న అని మన ఇక్కడ పార్పల్లి నివాసుడైన మన్నెపు క్యాస్ట్ వీళ్ళు. ఆ పార్పల్లి లచ్చన్న తాలూకు వదినే వాళ్ళ అన్న కొడుకు. వీళ్ళకు చెప్తున్నాం ఏమంటే ఈ ప్రస్తుత పరిస్థితిలో మావోయిస్టు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నది. చాలా మట్టుకు దేశం మొత్తంలో కూడా ఛత్తీస్గఢ్లో కానీ, ఒరిస్సా బార్డర్లో కానీ, తర్వాత ఇక్కడ కానీ మహారాష్ట్ర కానీ చాలా మట్టుకు ఎన్కౌంటర్లో చనిపోతున్నారు. ఎక్కడెక్కడ పిట్టలు వాళ్ళంటూ హింస అనేది భారతదేశంలో తావులేదు. కాబట్టి ఆయనని ఈ లచ్చన్నని ఎందుకు ఈరోజు వచ్చినామంటే వీళ్ళ కొడుకు కానీ లచ్చన్న అన్న కొడుకు కానీ వదినకి కానీ ఆయన సరెండర్ అయితే ఆయన మీద 10 లక్షల రివార్డు ఉన్నది. ఆ రివార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయనకు ఒక 5 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఇంకా ఇతర ఎలాంటి లోన్స్ కానీ స్కీమ్స్ కానీ ఐటీడీ ద్వారా ఏమైనా ఉంటే కూడా సాయం చేయడానికి మేము ముందున్నాం.